Once again, I welcome you all to our Bible class on missions. Today, we'll be studying the life of James Hudson Taylor, the British missionary to China. దేవుని కొందరు చెల్లించుకుందాం. మరి గత సంవత్సరముగా మనము స్వార్థీకరణ, శిష్యత్వము, ఇప్పుడు మిషన్స్ అనే అంశం మీద మనం నేర్చుకుంటున్నాము. ఈ దిన మనం జేమ్స్ హడ్సన్ టేలర్ అనే మరి ఆంగ్ల మిషనరీ చైనాకు వెళ్ళి తను చేసిన సేవను మనం కొన్ని తన సంఘటనలో మరి విషయాలు మనం నేర్చుకున్నాం. అంతకుముందు మనం ఇర్మియాలోని కొన్ని మాటలు మనం చదువుకున్నాం. ఇర్మియా మొదటి అధ్యాయము 4 నుండి 13 వరకు చదువుకుందాం. జెర్మియా చాప్టర్ 1 4 to 14th verses, 13 verses. జనములకు ప్రతిగా ప్రవక్తగా నిన్ను నియమించితిని. అందుకు అయ్యో ప్రభువుకు యెహోవా చిత్తగించుము, నేను బాలుడిని, మాట్లాడటకు నాకు శక్తి సాధనమైన అనగా యెహోవా నాకు సెలవిచ్చెను. నేను బాలుడనవద్దు, నేను నిన్ను పంపవారి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను. వారికి భయపడకుము, నేను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. జెర్మియా చాప్టర్ 1 verses 4 to 10 మనం చదువుకున్నాం కదా. అంటే మొదటి అధ్యాయంలో ఇర్మియా మొదటి అధ్యాయము, దీంట్లో మనం చూస్తామంటే ఇర్మియా యొక్క పిలుపు చూస్తాం కదండి. ఇర్మియా యొక్క పిలుపు, దేవుడు ఏం చెప్తున్నంటే, మరి నీవు పుట్టకముందే నేను నిన్ను, అంటే నీవు నాకు తెలుసు అంటున్నాడు. మరి చూడండి, దేవుడు మనల్ని ఎప్పుడు నిర్ణయించుకున్నాడు? మన పుట్టకముందే మనల్ని నిర్ణయించుకున్నాడు. మనం ఎన్నుకున్నాడు. మనం ఏ విధంగా మనము ఆయన బిడ్డలుగా మార్పుకు, మరి ఏ విధంగా ఆయన సేవలు ఉండటానికి మన పుట్టకముందే దేవుడు మనల్ని నిర్ణయించుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఇర్మియా మరి ఈ విధంగా తను ఏమంటే, the word of the Lord came to me saying, before I formed you in the womb, I knew you. Before you were born, I set you apart. I appointed you as a prophet to the nations. Ah, sovereign Lord, I said, I do not know how to speak. I am only a child. But the Lord said to me, do not say I am a child. You must go to everyone I send you to, and say whatever I command you. Do not be afraid of them, for I am with you, and I will rescue you, declares the Lord. ఇక్కడ దేవుడు ఇర్మియాతో మరి మాట్లాడుతూ ఏమిటంటే, మరి నువ్వు వెళ్ళాలి కదా, నువ్వు వెళ్ళాలి, మనందరికీ సువార్త ప్రకటించాలి అన్నప్పుడు ఆయన ఏమంటే, ప్రభువా నేను బాలుడను అంటున్నాడు. ఏమంటున్నాడు? నేను బాలుడను అంటే దేవుడు ఏమంటున్నా అంటే, నువ్వు బాలుడు అని నువ్వు అనవద్దు. డోంట్ సే ఐఎమ్ ఎ చైల్డ్. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు, దేవా నేను ఇది చేయలేను అని, అంటే నీ పనులు నేను చేయలేను అని అనటానికి వీల్లేదు. దేవుడు మనకి ఏది చెప్తాడో అది మనము చెయ్యాలి. అదనమాట ఆయన ఉద్దేశం. ఎందుకంటే అందుకొరకు నేను నిన్ను నియమించుకున్నాను అంటున్నాడు కదండి. అందుకోసం నేను నిన్ను నియమించుకున్నాను అని అంటున్నాడు. ఎంత గొప్ప భాగ్యం కదండి, గ్రేట్ ప్రివిలేజ్. దేవుడు, ఆ గొప్ప దేవుడు, మహాదేవుడు మనల్ని ఎన్నుకొని మనల్ని తన సేవకులకు పిలుచుకొని, నువ్వు వెళ్ళు, నా మాటలు ప్రకటించు, నేను నీకేమి చెప్తానో అది నువ్వు చెప్పాలి. అంతేకాకుండా ఏమంటున్నాడు, నీవు భయపడవద్దు అంటున్నాడు. డు నాట్ బి అఫ్రేడ్ ఆఫ్ దెమ్ కదా, ఐఎమ్ విత్ యూ.
ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నువ్వు వాళ్ళ గురించి భయపడద్దు. నేను చెప్పిన పని నువ్వు చేయాలా, ఎందుకంటే నేను నీకు తోడుగా ఉన్నాను. ఆమె ప్రైజ్ ద లార్డ్, ఎంత గొప్ప మాట కదా. నేను నీకు తోడుగా ఉంటాను కనుక నీవు భయపడదు. కనుక దేవుని బిడ్డలారా, ఈ విధంగా మరి ఇర్మియా తను దేవుని సేవలో మరి వెళ్ళినట్టు మనం చూస్తున్నాం. ఈరోజు మనము మరి జేమ్స్ హడ్సన్ టేలర్ గురించి మనం కొన్ని విషయాలు మనము ధ్యానించుకుందాం. ఎందుకంటే ఇర్మియా కూడా మనలాంటి వాడే, కానీ దేవుడు ఏర్పరచుకున్న ఒక ప్రవక్త. అంతేకాకుండా జేమ్స్ హడ్సన్ టేలర్ ఈయన కూడా మనలాంటి వ్యక్తే. అయితే దేవుని బిడ్డలారా, అతను మరి దాదాపు ఒక 120 సంవత్సరాల క్రితమే తను 150 సంవత్సరాల క్రితమే తను జీవించినాడు కదండి. ఆయన ఇంగ్లాండ్లో పుట్టినాడు కదండి. ఇంగ్లాండ్లో పుట్టినాడు. ఎప్పుడు పుట్టినాడంటే మే 21, 1832లో పుట్టినాడు. మే 21, 1832. 1832 అంటే 1932కు 100 years. ఇప్పుడు 20 ఇంకా 32 అంటే ఇంకొక 7 సంవత్సరాలు అయితే 200 సంవత్సరాలు అవుతాయి కదా. కనుక అంటే దాదాపు 193 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన మనం చదువుకుంటున్నాం. ఎంత పాత సంఘటన. కనుక దేవుని బిడ్డలారా, తను ఈ విధంగా ఇంగ్లాండ్లో పుట్టి తను మరి ఇంగ్లాండ్లో పుట్టినాడు. తన తండ్రి పేరు జేమ్స్ టైలర్. ఆయన ఒక ఫార్మసిస్ట్ అంటే ఒకప్పుడు, ఇప్పుడు మనకు అన్ని మందులు అన్ని రెడీగా దొరుకుతున్నాయి కదండి. అన్ని మందులు రెడీగా దొరుకుతున్నాయి. ఈ మందులు, ఈ ప్యాకేజింగ్, ఈ టాబ్లెట్స్, ఈ సీసాలలో మందు ఎవరిని రాకముందు ఎట్లుంటుండే మందులంతా, ఫార్మసిస్ట్ ఉంటాడు హాస్పిటల్లో. ఆ డాక్టర్ రాస్తాడు ఈ ప్రాణ మందు ఈయనకి బాగాలేదంటే, ఆ ఫార్మసిస్ట్ ఆయన దగ్గర అన్ని ఆ సీసాలలో అన్ని ఏముంటాయి, పౌడర్స్ ఉంటాయి, కెమికల్స్ ఉంటాయి. అది ఒక్కొక్కటి తీసుకొని ఎంత కావాలో అది తీసుకొని కొన్నిసార్లు పొట్లం పడుతుండే, కొన్నిసార్లు పైగా మీకు గుర్తుండొచ్చు కదా, హాస్పిటల్ పోతే మరి సీసా తెచ్చుకుంటుండే కదా మనం కదండి. సీసా తెచ్చుకుంటుండే దేనికి, దగ్గు మందుకు సీసా మనమే తీసుకుపోవాలి కదా. దగ్గు మందుకి మనమే సీసా తీసుకోవాలా, జ్వరానికి సీసా తీసుకుపోవాలా. ఈ విధంగా అంటే ఈ ట్యాబ్లెట్స్ రాకముందు నేను చెప్పేటప్పుడు ఒక 50-60 సంవత్సరాల క్రితం సంగతి చెప్తుంటే, 150 సంవత్సరాల క్రితం ఇంకెట్టుంటుండే కదండి. అన్ని పౌడర్స్, అన్ని లిక్విడ్స్ ఉంటుండే, అవన్నీ మరి వాళ్ళు తయారు చేసి వాళ్ళకి ఇస్తుండే అనమాట. జేమ్స్ హడ్సన్ టేలర్ యొక్క తండ్రి ఒక ఫార్మసిస్ట్. అంతేకాకుండా తన స్పేర్ టైంలో తను ఏం చేస్తుంది, సువార్త ప్రకటిస్తుంది, సువార్త చేస్తుంది. అంతే సువార్త అనే ఆశ తనకు ఉంటుండే. ఈ హడ్సన్ టేలర్ యొక్క తండ్రి, ఆ తల్లి పేరు అమేలియా. తను హౌస్ వైఫ్, ఇంట్లో ఉండి మరి అందరినీ చూసుకుంటుండే. మరి ఎంతోమంది పిల్లలు వాళ్ళకి, హర్బర్ట్, ఫెడరిక్, గ్రేస్, మరియా, ఆనెస్ట్, చార్ల్స్, నోయల్, ఆమీ, ఇంత చాలామంది పిల్లలు అన్నమాట వాళ్ళకి. అయితే దేవుని బిడ్డలారా, ఈ హడ్సన్ టేలర్ అనే వ్యక్తి మరి ఈ విధంగా ఉన్నప్పుడు 16 సంవత్సరాల టైంలో ప్రభు నమ్ముకుంటాడు. ఎన్ని సంవత్సరాలకి? 16 years. 16 సంవత్సరాలకి ప్రభుని నమ్ముకుంటాడు. 16 సంవత్సరాలకి ప్రభుని నమ్ముకొని, అది కూడా ఏ విధంగా నమ్ముకుంటాడు, ఒక కరపత్రం చదివి పోర్ రిచర్డ్ అనే ఒక వ్యక్తి గురించి ఆ కరపత్రం ఉంటుంది అనమాట. ఎవరో రాస్తారు అది. ఆ కరపత్రంలో ఆయన గురించి చదివి ఆయన ప్రభుని నమ్ముకుంటాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంటే చూడండి, అంటే దాదాపు 200 సంవత్సరాల క్రితమే కరపత్రాలు మరి ఇచ్చేవారు. ఈ విధంగా ఈ కరపత్రం
పూర్ రిచర్డ్ అనే కరపత్రం చదువుకొని తను ప్రభుని నమ్ముకున్నాడు 16 ఇయర్స్కి. ఆ తర్వాత 17 ఇయర్స్కి తను చైనా గురించి తెలుసుకున్నాడు. చైనాలో స్వార్థ లేదు, చైనాలో చాలా భయంకరమైన పరిస్థితులు అని తెలుసుకున్నప్పుడు 17 ఇయర్స్కి తను ఏం చేసినంటే చైనాకి నేను వెళ్తాను మిషనరీగా అని డిసైడ్ చేసుకున్నాడు 17 ఇయర్స్కి. కనుక దేవుని పిల్లారా, ఈ విధంగా మనం చూస్తున్నాము. ఆ తర్వాత అనేక విధాలుగా మరి తను మరి అనేక మిషనరీ ఆర్గనైజేషన్లో తను కాంట్రాక్ట్ పొందుకొని చైనా గురించి తెలుసుకొని కదండి, మరి చైనా గురించి రచించిన బుక్స్ ఉంటే ఆ బుక్స్ చదువుకొని, అంటే చైనా గురించి ఎక్కువ తెలుసుకోవాలని ఈ విధంగా తను ప్రిపేర్ అయినాడు. అంతేకాకుండా చైనాలో మరి వాళ్ళ ఒక భాష పేరు ఏంటంటే మండారిన్ అనే ఒక భాష. ఆ మండారిన్ అనే భాషను కూడా తను ఇంగ్లాండ్లో ఉండే తను నేర్చుకోవటము స్టార్ట్ చేసినాడు. ఎందుకంటే అంతకుముందే కొంతమంది చైనాకి వెళ్ళి వస్తున్నారు కనుక వాళ్ళు కొద్దిగా ఆ భాష మరి గురించి పుస్తకాలు రాసినప్పుడు ఈ హడ్సన్ టేలర్ అనే వ్యక్తి చైనా ఆ లాంగ్వేజెస్ గురించి చదువుకొని ఆయన నేర్చుకోవటం స్టార్ట్ చేసినాడు. కేవలము ఈ చైనీస్ లాంగ్వేజ్ కాదు, ఆయన ఇంకేం నేర్చుకున్నాడు అంటే గ్రీక్ భాష నేర్చుకున్నాడు, హిబ్రూ భాష నేర్చుకున్నాడు, లాటిన్ భాష నేర్చుకున్నాడు. ఎంత కష్టం కదండి ఒక భాష నేర్చుకోవాలంటే. అంటే దాని అర్థం ఏంటంటే తన టైం సేవ కొరకు తను చేసుకున్నాడు అనమాట కదండి. నేను సేవకుడిగా మారాలి, చైనాకి వెళ్ళాలి అని తను ఎన్నో మరి ప్లాన్ చేసుకుంటూ, అంతేకాకుండా మెడికల్ ట్రైనింగ్ కూడా తను పొందుకున్నాడు. 1850లో మరి తను మెడికల్ ట్రైనింగ్ పొందుకొని మరి తను ఈ మెడిసిన్ గురించి ఇవన్నీ కొద్దిగా నేర్చుకొని మరి మనుషులకు ఏ విధంగా ఒక డాక్టర్గా ఉండాలి అని ఆ విధంగా తను అన్ని నేర్చుకొని తను మరి అక్కడికి ప్రిపేర్ అయినట్టు మనం చూస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఈ విధంగా తను దేవుళ్ళు ఎదిగే టైంలో ఒక డెసిషన్ తీసుకుంటాడు ఆయన. ఒక డెడికేషన్ ఏంటంటే నేను విశ్వాసంతో జీవిస్తాను. ఏం డెసిషన్ తీసుకున్నాడు? విశ్వాసముతో జీవిస్తాను అని వాక్యం ఏముంది? నీతిమంతుడు విశ్వాసం వలన జీవించును. హబక్కుక్లో ఉంటుంది కదండి. హబక్కుక్లో ఆ మాట మనం చూస్తాం 2వ అధ్యాయంలో 2వ వచనంలో, అక్కడ మనం చూస్తాం 3వ వచనంలో నీతిమంతుడు దేంతో జీవిస్తాడు? విశ్వాసం వలన జీవిస్తాడు. అంటే తనకు డెసిషన్ తీసుకున్నాడు, నేను విశ్వాసంతో జీవిస్తాను, దేవుని మీద ఆధారపడతాను. దొరికిందా కదా? నీతిమంతుడు విశ్వాసం వలన జీవిస్తాడని చెప్పేసి హబక్కులో మనము చూస్తాం. అయితే ఏ వచనం చెప్పండి? 2వ అధ్యాయమా 4వ వచనం 2:4లో ఏముందంటే అయితే హల్లెలూయా. ఏమంటున్నాడు? నీతిమంతుడు విశ్వాసం వలన బ్రతుకుతాడు. అంటే ఎవరి అందు విశ్వాసము? దేవుని మీద భారం వేసేసి, ప్రభువా నేను నీ మీద భారం వేస్తున్నాను, నా జీవితం నీ చేతిలో పెడుతున్నాను, నన్ను నువ్వు చూసుకో దేవా అని ఆయన దేవుని చేతిలో ఆయన జీవితం పెట్టేసి తను ఏం చేసినాడు? ముందుకు వెళ్తూ ఉన్నట్టు మనం చూస్తున్నాం కదండి. అంటే ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏంటి? నేను విశ్వాసం వలన జీవిస్తాను అని ఒక నిర్ణయం తీసుకున్నాడు. అంతేకాకుండా మరి తను మరి 1852లో బ్యాప్టిజం తీసుకున్నాడు. 1852లో బ్యాప్టిజం తీసుకున్నాడు. మరి ముంచే బాప్తిజం. అప్పుడంతా చాలా మటుకు ఏముంటుండే? చిలకరింపు బాప్తిజం ఉంటుండే. కానీ ఈయన మరి ముంచుడు బాప్తిజం తీసుకున్నాడు. ఎందుకంటే వాక్యానుసారమైన బాప్తిజం తను తీసుకున్నాడు. అంతేకాకుండా తను ఏం చేసినాడంటే
మరి నేను పేదల కొరకు నేను సువార్త సేవ చేస్తాను, పేదల సేవ చేస్తానని చెప్పేసి ఇంకా పేదల గురించి ఆలోచన చేయటము, మరి ఆ విధంగా మరి సువార్త ప్రకటన మరి తను చేయటము స్టార్ట్ చేసినాడు. అంటే చిన్న చిన్నగా సువార్త ప్రకటన చేయటము, మరి అదేవిధంగా మరి ఓపెన్ ఎయిర్ మీటింగ్స్ కదండి, మరి ఒక గ్రౌండ్లో సువార్త ప్రకటించటం, అందరు చెప్పేసి అందరు రండి అని చెప్పేసి చెప్పిన తర్వాత మా సాయంత్రం పూట అందరికీ వాక్యము ప్రకటించడం, ఈ విధంగా చేయటము స్టార్ట్ చేసినాడు కదండి. మరి 1852లో మరి తను లండన్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్లో మరి జాయిన్ అయ్యి కొద్ది ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. మొదటి తన విజిట్ మరి తను 1854లో ఫస్ట్ టైం చైనాకి వెళ్ళటము జరిగింది. 1854 అంటే నేను పుట్టకముందు 100 సంవత్సరాలు. నేను పుట్టింది 1954లో. అంటే నేను పుట్టకముందే ఆయన 100 సంవత్సరాల క్రితమే ఎక్కడికి వెళ్ళిపోయినాడు, సువార్థికుడుగా మరి చైనాకి వెళ్ళిపోయినాడు. పట్టుదలతో తను చైనాకి వెళ్ళిపోయినాడు కదండి. చైనా ఎవాంజలైజేషన్ సొసైటీలో ఒక వాలంటీర్గా తను వెళ్ళిపోయినాడు. నేను వెళ్తాను అనే ఒక చైనా ఎవాంజలైజేషన్ సొసైటీ అనే ఒక సొసైటీ ఉంటే వాళ్ళకి చెప్పేసి నేను పోతా అని చెప్పేసి ఏం చేసినాడని తను వెళ్ళిపోయాను చైనాకి. వాళ్ళ ఫస్ట్ మిషనరీగా తను వెళ్ళటం జరిగింది కదండి. మరి 5 నెలలు ఓడ ప్రయాణం. ఇప్పుడు మరి మనం ఇక్కడ నుంచి అమెరికా పోవాలంటే ఒక రోజు వెళ్ళిపోతాం, ఒక్క దినంలో వెళ్ళిపోతాం కదండి. ఈరోజు ఇప్పుడు మనం 9 అవుతుంది కదా, 9 గంటలకు మనం బయలుదేరితే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అమెరికా పోతే రేపు కరెక్ట్గా 9 గంటలకు అక్కడ ట్రైన్ దిగుతాం అక్కడ. అంటే అంత ఫాస్ట్గా అయిపోయింది. మళ్ళీ దుబాయ్లో 2 గంటలు ఆగిన తర్వాత కూడా మనం కరెక్ట్గా 24 అవర్స్, మరి ఒక్క దినము 24 గంటల్లో మనం ఎక్కడుంటాం, అమెరికా దేశం అన్న కెనడా దేశంలో వెళ్ళిపోతాం. అయితే దేని పిల్లరా అప్పుడు ఏమైందండి, ప్లేన్స్ ఇంకా రాలేదు. అప్పుడు ప్లేన్స్ కూడా రాలేదు. ఇంకొక సంగతి ఏంటంటే ప్లేన్ కనిపెట్టింది ఎవరంటే రైట్ బ్రదర్స్. వారు ఎవరంటే క్రిస్టియన్స్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. క్రిస్టియన్స్ దేవుడు వాళ్ళకి ఇచ్చిన జ్ఞానం చూడండి ఏ విధంగా. మరి ప్లేన్ ఇద్దరు బ్రదర్స్ అనమాట, రైట్ బ్రదర్స్ అని. వాళ్ళు ప్లేన్ని చిన్నగా వాళ్ళు కనిపెడతారు కదండి. కానీ ఆ టైంలో ఇంకా ప్లేన్ లేదు కనుక మరి ఓడలో పోయినాడు. 5 నెలలు తను వెళ్ళిన తర్వాత మార్చ్ 1, 1854కి తను మరి అక్కడ చేరుతాడు. మార్చ్ 1కి అక్కడ మరి చైనాలో షాంఘాయ్, ఇప్పటికుందా పట్టణం కదండి, షాంఘాయిలో చేరుతాడు. అక్కడ వెళ్ళిన తర్వాత దేవుని బిడ్డలారా మరి తను ఆగడు, అక్కడ ఇంకా సువార్త పని మీద పోతుంటాడు. అయితే తనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అక్కడ మనుషులు ఆయనని యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే తను ఒక పెద్ద కోట్ వేసుకుని ఉండేవాడు. ఎందుకంటే ఇంగ్లాండ్లో చాలా చలి కదండి, ఇంగ్లాండ్లో చాలా చలి. వాళ్ళు ఏం చేస్తారంటే కోట్స్ మనం మోకాలు దాకుంటే వాళ్ళ కోట్స్, కొన్నేమో మామూలు కోట్స్ ఇక్కడ దాకుంటే, కానీ ఓవర్ కోట్ అంటారు కదా, లాంగ్ కోట్స్, అవి మోకాలు దాకుంటాయి, చాలా పెద్ద కోట్స్ కదండి. మరి అన్నీ నల్లగా ఉంటాయి, సాధారణంగా నల్లగా ఉంటాయి కోట్లు వాళ్ళవి. ప్యాంటు కూడా నల్లగా ఉంటుంది. అయితే ఆయనకి ఏం పెట్టిందంటే నల్ల దయ్యం అని పేరు పెట్టింది. చైనా వాళ్ళు ఏం పేరు పెట్టారు ఆయనకి, నల్ల దయ్యం అని పేరు పెట్టింది కదా. ఎందుకు ఆయన ఆ కోట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందంటే ఇక్కడ మోకాలు దాకా ఉంటుంది, మళ్ళీ ప్యాంటు నల్లగా ఉంటుంది, మొత్తం నల్లగా ఉంటాడు ఆయన. తెల్లవాడైనప్పటికీ మొత్తం కనబడంతా ఎట్లా ఉంటాడు, నల్లగా ఇస్తుంది. కాబట్టి ఆయన నల్ల దయ్యం అని ఆయన పేరు పెట్టినారు. ఈ విధంగా తను స్వీకరించలేదు. కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఒకసారి తను మెడికల్లో మనంతా
ట్రైనింగ్ అయినాడు కాబట్టి ఆ ఫార్మసిస్ట్ దీంట్లో ఆయన తీసుకుపోయిన మెడిసిన్స్ అన్నీ ఒకసారి ఏమవుతాయంటే మంటల్లో కాలిపోతాయి, మొత్తం సప్లైస్ అన్నీ కాలిపోతాయి. చాలా చాలా మెడిసిన్స్ అన్ని తీసుకుపోయినామంట. ఎందుకంటే వాళ్ళకి సేవ చేసడానికి, మెడికల్గా వాళ్ళకి చెప్పడానికి, వాళ్ళని ట్రీట్ చేయడానికి చేస్తుంటే ఏమైపోయినాయి, కాలిపోయినాయి. కాలిపోతే అయినప్పటికీ ఆ విధంగా తను విరటము స్టార్ట్ చేసింది. అయితే దేని పిల్లలు ఇవన్నీ గమనించాడు ఆయన. ఈ గమనించి ఏం చేస్తాడంటే, ఇట్లా కాదని చెప్పేసి తను ఏం చేస్తాడంటే, మరి దాన్ని స్వీకరిస్తున్నారు కనుక నేను వాళ్ళలాగా మారుతా అని చెప్పేసి వాళ్ళలాగా మారటం స్టార్ట్ చేసింది. చైనా వాళ్ళకి ఇటువంటి ఇంతకుముందు మొగోళ్ళు కూడా జుట్టు వేసుకుంటుండే తెలుసా. 100 సంవత్సరాల క్రితము, ఇప్పుడు కూడా ఒక 50 సంవత్సరాల క్రితం కూడా మొగోళ్ళు కూడా జడేసుకుంటుండే. మళ్ళీ ఇంకేంటి, ఇక్కడ కొద్దిగా షేవ్ చేసుకుంటున్నాయి అంతే. ఇదంతా ముందంతా కొద్దిగా షేవ్ చేసుకుంటున్నాయి, ఇక్కడంతా మరి వాళ్ళు పిలక కట్టుకుంటుండే. పిక్టేల్ అంటారు దాన్ని కదండి. ఆ విధంగా ఆయన కూడా ఏం చేసినంటే ఎంటికలు పెంచుకొని అది పిలక పెట్టుకొని వాళ్ళు వేసే డ్రెస్లే వేసుకున్నాడు. వాళ్ళు వేసుకునే డ్రెస్లే ఈయన డ్రెస్ అంతా తీసిపడేసి ఆ చైనా వాళ్ళ డ్రెస్లు వేసుకొని చైనా భాషలను మాట్లాడుతూ, ఇంకా ఆల్రెడీ నేర్చుకున్నాడు కదా, ఇవన్నీ చేస్తుంటే అప్పుడు కొద్దిగా ఆయన స్వీకరించడము స్టార్ట్ చేసినాడు. ఈ విధంగా దేవుని బిడ్డలారా, మరి తను స్వీకరించడము స్టార్ట్ చేసినప్పుడు మరి ఆయన నింగ్బో అనే స్థలంలో సువార్త ఎక్కువ మరి చేయటం స్టార్ట్ చేసింది. నింగ్బో అనే మరి అక్కడ మరి దానికి నింగ్బో మిషన్ అని పేరు పెట్టేసి సువార్త మరి స్టార్ట్ చేస్తున్నాం. ఆ తర్వాత 1958లో మరియా అనే ఒక స్త్రీ అక్కడ తన తండ్రి సేవ చేస్తూ తను చనిపోయినాడు. చనిపోతే తను ఆర్ఫన్, తండ్రి లేని బిడ్డ. మరి తను అక్కడ సేవ చేస్తుంటే అది తెలుసుకొని మరి ఆమెని వివాహము చేసుకున్నాడు 1858లో. అయితే తను ఒక గర్ల్స్ స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది. అక్కడ టీచర్గా పనిచేస్తుంది. దేని పిల్లారా, మిషనరీస్ కేవలము సువార్త ప్రకటించడమే కాదు, వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే మరి ఏ విధంగా మరి మనుషులకి హెల్ప్ చేసేవాళ్ళు కదండి. ఇప్పుడు ఈ మరియా అనే స్త్రీ గర్ల్స్ స్కూల్లో మరి పాఠాలు చెప్తుంది. మరి వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పించడము, అంతేకాకుండా మరి ఇంకా వేరే సబ్జెక్ట్ నేర్పించడము, అదేవిధంగా మరి ఏ విధంగా మనం మంచిగా ఉండాలో అని దేవుని భయభక్తులు ఇవన్నీ అని మరి యేసు ప్రభు రక్షకుడు చెప్పడం, ఇవన్నీ చేస్తూ ఉండేదన్నమాట. ఈ విధంగా తను పెళ్లి చేసుకున్న తర్వాత మరి వాళ్ళకి ఎంతోమంది పిల్లలు పుడతారు. అంటే మరి పుట్టిన మొదటి శిశువే చనిపోతారు. ఆ తర్వాత మరి కొంతమంది పుడతారు, మధ్యలో అంటే కనీసం 4-5 పిల్లలు చనిపోతారు. అయితే దేని పిల్లారా, మరి వాళ్ళు పెళ్లి చేసుకున్నాక మరి మిషనరీ సేవ నింగ్బో అనే మరి ప్రాంతంలో సేవ చేయటం స్టార్ట్ చేసినారు. అంతేకాకుండా మరి అక్కడ పిల్లల్ని వాళ్ళు ఏం చేసినారు, అడాప్షన్ చేసుకున్నారు. 1-2 పిల్లలు కూడా ఏం చేసినారు, వాళ్ళు చైనీస్ పిల్లల్ని ఎవరు లేకుంటే ఉంటే అనాథలను వాళ్ళు పెంచుకొని మరి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు. అంతేకాకుండా మరి 1859లో వేరే వాళ్ళు అక్కడ చైనాలో ఒక హాస్పిటల్ మరి నడిపించేవాళ్ళు. హాస్పిటల్ నడిపిస్తుంటే వాళ్ళు ఇంకా చేయలేకున్నప్పుడు ఆ హాస్పిటల్ వీళ్ళు మొత్తం తీసుకొని హాస్పిటల్ని వీళ్ళే నడిపిస్తారు. ఎందుకంటే ఈయనకి మెడికల్గా కొద్దిగా ట్రైనింగ్ ఉంది కాబట్టి మరి ఆ విధంగా చేయటము స్టార్ట్ చేసినారు. అంతేకాకుండా దేని పిల్లరా, తనకెంత మరి చైనా గురించి సేవ అంటే ఎంత ఆసక్తి అంటే తను ఒకసారి రాసినాడు. February 14th, 1860లో తన చెల్లెకి ఉత్తరం రాస్తాడు. ఏంటంటే, ఇఫ్ ఐ హ్యాడ్ 1,000 pounds, చైనా షుడ్ హ్యావ్ ఇట్.
ఇఫ్ ఐ హ్యాడ్ 1,000 pounds, చైనా షుడ్ హ్యావ్ ఇట్. అంటే నా దగ్గర ఒక 1,000 1,000,00,000 ఉంటే ఆ 1,000,00,000 ఎవరి దగ్గర ఉండాలంటే చైనాకి పోవాలి. అంటే నాకేమీ వద్దు. ఇంకేమన్నా అంటే ఇఫ్ ఐ హ్యాడ్ 1,000 lives, చైనా షుడ్ హ్యావ్ ఇట్. నాకు ఒక 1,000 మంది ఉంటే ఎవరికి ఉండాలి అవి? చైనాకే వాళ్ళ అంకితం అని తను చెప్తూ, నో నాట్ చైనా బట్ క్రైస్ట్. చైనా కాదు, క్రీస్తు కొరకు ఉండాలి అని మళ్ళీ అంటే చైనాకి మరి క్రీస్తు ఎంత అవసరమో తను ఇక్కడ చెప్తున్నాడు. తను చెప్తూ లాస్ట్ ఏమంటాడంటే, కెన్ వి డూ టూ మచ్ ఫర్ హిమ్? అంటే మనం ఇంకా యేసయ్యకి ఎక్కువ ఇంకా చేయగలమా? కెన్ వి డూ ఎనఫ్ ఫర్ సచ్ ఎ ప్రెషస్ చైనా అని చెప్పేసి, అంటే ఇంత ప్రశస్తమైన క్రీస్తుకు మనం ఇంకా చేయగలమా అని తను చెప్తున్నాడు. కనుక ఇక్కడ ఏం చూస్తున్నాం దేవుని బిడ్డలారా? ఆయన యొక్క ఆశ, చైనా మీద తనకున్న ఆ ప్రజల మీద ఉన్న మరి ఆసక్తి కదండి. ఎటువంటి ఆసక్తి? నాకు ఒక 1,00,00,000 రూపాయలు ఉంటే కూడా, అంటే 1,00,00,000 అంటే ఎన్నో కోట్లు అన్నమాట. నాకు అంత డబ్బులు ఉన్నా కూడా అదంతా ఎవరికి పోవాలంటే చైనాకే పోవాలి. కనుక దేవుని పిల్లలు ఈ విధంగా మరి 1860లో తను తిరిగి ఇంగ్లాండ్కి వచ్చేస్తాడు. అక్కడ కొన్ని అనారోగ్యం చేత మరి వాళ్ళు ఇంగ్లాండ్కి వచ్చేస్తారు. ఇంగ్లాండ్కి వచ్చిన తర్వాత ఒక 5 సంవత్సరాలు మళ్ళీ ఇంగ్లాండ్లో ఉండి, ఇంగ్లాండ్లో అనేకులకు చైనా గురించి చెప్తారు. చైనా గురించి చెప్పి ఇంగ్లాండ్ అనేక స్థలాలు తిరుగుతారు. అనేక స్థలాలు తిరిగి చైనాలో సేవ ఇట్లా జరుగుతుంది, సేవ ఇట్లుంది అని అందరు చెప్పేవాడు. చెప్తే చాలామంది ఏమవుతారంటే, ఈ విధంగా 2-3 సార్లు తిరిగి వస్తాడు. చైనాకు వెళ్తాడు, తిరిగి వస్తాడు. ఈ విధంగా మరి చాలామంది ఏమవుతారంటే ప్రభావితం అవుతారు. అది నేను కూడా మిషనరీగా మారుతాను, చైనాకి నేను కూడా వెళ్తానని చెప్పేసి మరి ఆ తర్వాత మరి చాలామందిని తను చైనాకి తీసుకుని వెళ్తాడు. అక్కడ గొప్ప సేవ. అంతేకాకుండా మరి June 25, ఇవాళంతా June 15, ఈరోజు June 15, కానీ June 25 అన్నమాట. June 25, 1865 ఆయన సొంతగా ఒక మిషన్ తయారు చేస్తాడు. ఆయన సొంతగా ఒక మిషన్ తయారు చేసి దానికి ఏం పేరు పెడతారంటే చైనా ఇన్లాండ్ మిషన్, CIM, చైనా ఇన్లాండ్ మిషన్. అది తయారు చేసి అది దేవునికి అంకితం చేసి దేవునికి డెడికేట్ చేసేస్తాడు. దేవా, ఈ చైనా ఇంగ్లాండ్ మిషన్ నేను తయారు చేసిన దేవా అని అతను దేవునికి అంకితము చేస్తాడు. మరి దాని ద్వారా అనేకులు మరి ప్రభులోకి వస్తారు కదండి. ఆ తర్వాత చూసాం దేని బిళ్ళారా, మరి 1870లో తన భార్య మరియా చనిపోతుంది. ఎందుకంటే హెల్త్ ఇష్యూస్. ఒక కుమారుడైతే పుట్టిన కొద్ది దినముల తర్వాత చనిపోతాడు. ఎందుకంటే సరైన ఆహారం లేకుండా. అదే ఇంగ్లాండ్లో ఉంటే వాళ్ళకి అన్ని సదుపాయాలు ఉంటాయి, మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి, ఏమైనా ప్రాబ్లం అయినా డాక్టర్స్ చూసుకుంటారు. కానీ ఇక్కడ ఏమి లేవండి, ఏమీ లేదు. కనుక తన భార్య మరియకు కూడా ఏం లేదు, సరైన ఆహారం లేకుండా తను 1870లో తను చనిపోతుంది. 1871లో తను తిరిగి మరి ఇక్కడికి వస్తాడు, ఇంగ్లాండ్కి వచ్చేస్తాడు. మళ్ళీ ఇంగ్లాండ్కి వచ్చేసి మరి కొంతకాలం మళ్ళీ అక్కడ ఉండి మళ్ళీ వివాహం చేసుకుంటాడు. ఇంకొక స్త్రీ జేన్ ఎలిజబెత్ అనే ఒక స్త్రీని తను మరి పెళ్లి చేసుకొని మళ్ళీ అక్కడికి వెళ్తాడు. ఎక్కడికి? చైనాకి వెళ్తాడు. చైనాకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఫోర్స్ఫుల్గా అంటే అతన్ని పంపించేస్తే మళ్ళీ తిరిగి తన భార్య తిరిగి ఇంగ్లాండ్కి వచ్చేస్తారు.
మళ్ళీ 1876లో తిరిగి తను మళ్ళీ వెళ్తాడు. ఈ విధంగా 4-5 సార్లు తన జీవితంలో వెళ్తాడు. ఎన్నో సంవత్సరాలు తను అక్కడ సేవ చేస్తాడు. 1876 నుండి 1878 వరకు చైనాలో చాలా ప్రాంతాలు సువార్త ప్రకటించి మరి చాలా సువార్త సంస్థలు తను స్టార్ట్ చేస్తాడు. అంటే అక్కడ లోకల్ పీపుల్స్కి ఏం చేసినాడు, తను మరి సువార్త ప్రకటించి అక్కడ లోకల్ పీపుల్కి ఏ విధంగా సువార్త ప్రకటించాలని వాళ్ళని ఏ విధంగా తయారు చేసినాడు, శిష్యులుగా వాళ్ళని తయారు చేసినాడు. యేసుప్రభువు ఏమన్నాడు, మత్తయి సువార్తలో 28వ అధ్యాయంలో 19లో 20లో ఏమంటాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్త ప్రకటించండి. అంతేకాకుండా మరి ఏం చేయాలి, మీరు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వారికి ఏం చేయాలి, మీరు బాప్తిజము ఇవ్వాలి. అది ఆ పని తను చేస్తాడు కదండి. చైనాలో చాలా మందికి సువార్త ప్రకటించి వాళ్ళని శిష్యులుగా తయారు చేసి మళ్ళీ వాళ్ళని సేవకులుగా తయారు చేసి మళ్ళీ వాళ్ళు చైనాలో గొప్ప సేవ చేయడానికి కూడా మరి ఆ విధంగా తను చేస్తున్నాడు. అయితే దేవుని బిడ్డలారా, మరి చివరికి 1905 1905వ సంవత్సరంలో మరి తను చనిపోతాడు. తను చనిపోయినప్పుడు మరి అక్కడనే ఇక్కడ జెన్జియాంగ్ అనే స్థలంలో చైనాలో అక్కడనే పాతి పెడతారు అతన్ని, అక్కడనే పాతి పెడతారు. కనుక దేవుని బిడ్డలారా, ఈరోజు మనము జేమ్స్ హడ్సన్ టేలర్ అనే గొప్ప సేవకుని మనము ఆయన జీవిత చరిత్ర కొద్దిగా మనం ధ్యానించుకున్నాం. ఇంకా చాలా ఉన్నాయి, మనం చాలా చెప్పుకోవడానికి చాలా ఉంటాయి. నేను రాసుకున్న 5 పేజీలు, దాంట్లో మీకు చెప్పింది అన్ని కట్ షాట్ చేస్తే దాంట్లో ఒక 2 పేజీలు చెప్పి ఉంటాను. ఎందుకంటే మరి మనం అంతా ధ్యానించలేం. అయితే దేని బిళ్ళారా, ఇర్మియాకి వెళ్దాం. మళ్ళీ ఇర్మియా అధ్యాయంలో మొదటి అధ్యాయంలో ఇర్మియా చాప్టర్ 1 and verse 17. Get yourself ready, stand up and say to them whatever I commanded you. Do not be terrified by them, or I will terrify you before them. Today I have made you a fortified city, an iron pillar and a bronze wall to stand against the whole land, against the kings of Judah, its officials, its priests, and the people of the land. They will fight against you, but will not overcome you, for I am with you and will rescue you, declares the Lord. కనుక తెలుగు చదువు బ్రదర్, 17 నుంచి చివరి వరకు. కాబట్టి చూడండి ఏమంటున్నాడు, నీవు నడుము కట్టుకొని నిలబడి. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు రెడీ కావాలి. నడుము కట్టుకుంటే మనం ఏం చేస్తాం, మనం మగవాళ్ళందరము నడుముకి ఏం కట్టుకుంటాము, బెల్ట్ కట్టుకుంటాం కదా. మనం బెల్ట్ కట్టుకుంటాం. ఎందుకు బెల్ట్ కట్టుకుంటాము, టైట్గా ఉండటానికి బెల్ట్ కట్టుకుంటాం కదండి. ఇంకోటి ఏంటంటే బెల్ట్ ఎందుకు కట్టుకుంటారు, వెయిట్ లిఫ్టింగ్ చేసేవారు కూడా పెద్ద బెల్ట్ ఉంటుంది అక్కడ కదండి. వెయిట్ లిఫ్టింగ్ చేసేవారు కూడా వాళ్ళకు పెద్ద బెల్ట్ ఉంటుంది, చాలా అంటే దగ్గరకు ఉంటే. ఎందుకంటే వాళ్ళు ఆ బరువు లేపినప్పుడు ఏమవుతుందంటే ఈ పేగులు బయటకు వచ్చేస్తారన్నమాట ఆ బరువుకి. కనుక ఎందుకు ఏం చేస్తారు, వాళ్ళు బెల్ట్ కట్టుకుంటారు. కనుక బెల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే నువ్వు గొప్ప పనికి నువ్వు రెడీగా ఉండాలి కదండి. కనుక పౌలు భక్తుడు ఏమంటాడు, ఎఫెసీ 6వ అధ్యాయంలో నీ నడుముకు సత్యం అనే దట్టి, అంటే బెల్ట్ అన్నమాట. ఈ మన నడుముకి ఏముండాలి, ఎప్పుడు సత్యం అనే బెల్ట్ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక అదేం పిల్లలు, ఈ విధంగా ఏమంటున్నాడు, నీవు లేచి నీవు కాబట్టి నీవు నేను వారికి ప్రకటన చెయ్యాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక దేని పిల్లల
దేవుడు మనకు చెప్తున్నాడు ఏంటంటే మనం ఆయన పని చెయ్యాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మనము చదవండి బ్రదర్. తర్వాత భయపడకుము. భయపడవద్దు అంటున్నాడు కదండి. ఏమంటున్నాడు? భయపడవద్దు. తర్వాత లేదా లేదా నేను నేను వారి ఎదుట వారి ఎదుట మీకు భయం పుట్టింతును. నీకు భయం పుట్టిస్తాను. చూడండి, దేవుడే మనకు భయం పుట్టిస్తే ఇంక మనం ఉంటామా? కనుక దేవుడు చెప్పిన మాట మనము వినాలి కదండి. ఇది ఎంత గొప్ప వార్నింగ్ కదా. నువ్వు భయపడదు అంటున్నాడు దేవుడు. నువ్వు భయపడదు, నువ్వు నేను చెప్పింది నువ్వు చెయ్యి అంతే. నువ్వు నిలబడు, సువార్త ప్రకటించు కదా. నువ్వు వాళ్ళ ముందు భయపడితే నేను ఇంకా భయం పుట్టిస్తాను, ఇంకా నువ్వు పారిపోతావు అక్కడి నుంచి అని అంటున్నాడు. కానీ నువ్వు మాట వింటే, నా మాట, నేను చెప్పిన మాట వింటే ఎట్లుంటావు నువ్వు చెప్తాడు అక్కడ. చూడండి, భయపడకుము. లేదా లేదా నేను వారి ఎదుట ఆ, మీకు భయం పుట్టింతును. ఆ, యూదరాజుల ఎదుట గాని, ఆ, ప్రజల ఎదుట గాని, ఉమ్, యాజకుల ఎదుట గాని, ఉమ్, దేశ నివాసుల ఎదుట గాని, ఉమ్, ఈ దేశమంతటిలో ఉమ్. నీవు ఎక్కడికి పోయినను ప్రాకారము గల పట్టణము గాను, చూడండి, దేవుడు ఏ విధంగా చేస్తున్నట్ట. ఇర్మియాను ప్రాకారము గల పట్టణము గాను, పట్టణం అంటే పట్టణానికి ఏముంటుంది? కోట ఉంటుంది కదండి. కోట గోడలు. ఒకప్పుడు ప్రతి పట్టణానికి ఏముంటుండే? గోడలు ఉంటాయి. మనం హైదరాబాద్ కూడా ఏముంటుండే? గోడలు ఉంటుండే. ఎందుకంటే అక్కడక్కడ కనపడతాయి, ఇంకా గోడలు కనపడతాయి, పాత గోడలు కదండి. కిల్లా అంటారు కదా, లేక కిల్లా గోడలు అంటారు, కోట గోడలు అంటారు. అంటే చాలా ఎత్తుగా ఉంటాయి. అంటే దాంట్లోకి ఎవ్వరు, ఆ కోట లోపలికి ఎవ్వరు రాలేదు. ఇక రాను రాను ఏమైపోయింది, జనాభా ఎక్కువైపోతుంటే ఇంకా వాళ్ళు బయట నివసించడము జరుగుతుంది. అయితే దేవుడు ఏమంటున్నా అంటే, నేను ఏ విధంగా చేస్తాను, నేను ఒక కోట గోడలాగా తయారు చేస్తాను. అంటే ఎవ్వరిని ఏమీ చేయలేదు. ఆ కోట కూడా ఎంత ఉంటాయి? ఇంత 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 పెద్ద ఉంటాయి కదండి. ఆ కోట గోడలు ఇంత పెద్ద పెద్దగా ఉంటాయి. దాని మీద గుర్రాలతోనే వాళ్ళు తిరుగుతుంటారు. డే అండ్ నైట్ వాళ్ళు ఏం చేస్తుంటారు? గుర్రాల మీద తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే చెక్ చేస్తుంటారు, ఎవరు వస్తున్నారా అని చూస్తూ ఉంటారు కదండి. తర్వాత ప్రాకారము గల పట్టణముగాను, చూడండి, ఇనుప స్తంభం. దేవుడు మనల్ని ఏ విధంగా చేస్తాడంట? ఇనుప స్తంభముగా మనల్ని చేస్తాడు. ఇనుప స్తంభం ఎవరంటే గుర్తుతో ఏమవుతుంది? ఇనుప స్తంభం వచ్చి గుద్ది, మనం పోయి ఇనుప స్తంభం గుద్దినా ఉంటే ఏమైతే మన చేతులు మంచిగా ఉంటే ఇరిగిపోతాయి. అదే అంటున్నాడు అన్నమాట. అంటే ఎవరైనా వచ్చి మనం గుద్దిన కూడా ఏమైతాయి? వాళ్ళకే నష్టం కలుగు. ఇనుప స్తంభముగా మిమ్మల్ని చేస్తాను అంతే. ఇంకేమంటున్నాడు? ఇత్తడి గోడ. ఈ గోడ ఉందండి, ఈ మట్టి గోడ, సిమెంట్ గోడ కదా. ఈ గోడనే మనం ఏం చేయలేం. ఈ ఇత్తడి గోడ ఎట్లుంటుంది? ఇత్తడి గోడ అసలు దానికి ఏమి కాదనమాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే దేవుని బిడ్డలారా, దేవుడి దృష్టిలో ఆయన సేవకులు ఎంత శ్రేష్టమో మనము చూస్తున్నాం. అంటే ఏమి కాదు, మీకు ఏం భయపడద్దు అంటున్నారు కదండి. ఆ తర్వాత నీ ఉండినట్లు ఈ దినమున నేను నియమించి ఉన్నాను అంటున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, మరి మన దేవుడు మనకేం చెప్తున్నాడంటే, మన సువార్త ప్రకటించాలి కదండి. వారు చాలు బ్రదర్. కనుక మన సువార్త ప్రకటించాలి కదా. మన సువార్త ప్రకటించాలి. మొదట మనం నేర్చుకోవాలి. మనము దేవుని పని గురించి మనం నేర్చుకోవాలి. దేవుని వాక్యం గురించి మనం నేర్చుకోవాలి. ఇతర సేవకుల గురించి మనం నేర్చుకోవాలి. ఈరోజు ఎవరి గురించి మనం నేర్చుకున్నాము? హడ్సన్ టేలర్ అనే గొప్ప సేవకుడి గురించి మనము నేర్చుకున్నాం. ఎప్పుడండి? 200 సంవత్సరాల క్రితం ఆయన పుట్టినాడు. 150 సంవత్సరాల క్రితం తను చైనా దేశంలో వెళ్ళి స్వార్థ ప్రకటించినప్పుడు ఏమీ లేవు అక్కడ. ఏమున్నాయండి? ఇప్పుడు మనకు అన్నీ ఉన్నాయి. ట్రైన్స్ ఉన్నాయి, బస్సెస్ ఉన్నాయి, ప్లేన్ ఉన్నాయి, ఓడలు ఉన్నాయి, మెట్రో ఉంది, కార్లు ఉన్నాయి, మోటార్ సైకిల్స్ ఉన్నాయి, స్కూటర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి మనకు. అప్పుడు వాళ్ళకి ఏమీ లేవు. ఆయన అప్పుడే కష్టపడ్డారు. వాళ్ళు కష్టపడి స్వార్థ ప్రకటించినారు. కనుక దేవుని బిడ్డలారా, మనం కూడా ఆ మనసు అనేది ఉండాలి. ఏముండాలి మనకి?
ఆ స్వార్థ ప్రకటించే హృదయము, ఆ మనస్సు మనకి ఉండాలి. మన హృదయంలో ఎప్పుడో ఏముండాలి? నేను ఒక స్వార్థకుని, నేను ఒక దేవుని సేవకుడిని అని మనకు ఉండాలి. అట్లా మనం ఉంటే అప్పుడు మనం ఆ విధంగానే ఆలోచన చేస్తాం కదండి. ఎవరికన్నా మరి యేసు ప్రభు మత్తయి సువార్త 9వ అధ్యాయంలో 35వ వచనం మనం చూస్తాం కదా, చాలాసార్లు చదువుకున్నాం. యేసు ప్రభు మరి వాళ్ళని చూసినప్పుడు 36, 35, 36 వచనంలో చూసినప్పుడు వాళ్ళు ఏ విధంగా ఉన్నారంట? కాపరి లేని గొర్రెల వల్లే విసికి విసికి చెదరి ఉన్నందున వారి మీద ఆయనకి ఏమొచ్చిందంట? కనికరము పడ్డాడు. కనుక మన జీవితంలో మనకి ఏముండాలంటే కనికరం ఉండాలి. కనుక దేవుని బిడ్డలారా, మనము దేవుని ప్రార్థించాలి. అయ్యా సువార్థికులను పంపించు, దేవా సువార్థికులను పంపించు, మనం ప్రార్థించేలా. అంతేకాకుండా నన్ను కూడా పంపు నాయన, నీ చిత్తం ఎక్కడ నేను వెళ్ళాలో, ఏ విధంగా నేను సేవ చేయాలి కదా, ఆ విధంగా నాకు నీ కృప చూపించని చెప్పేసి మనం ప్రార్థించాలి. ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్నాం ఏంటంటే ప్రతి ఒక్క దేశానికి ఏమైపోతున్నాయి? అన్ని ద్వారాలు మోసుకుంటున్నారు కదండి. ఇప్పుడు చైనాలో ఎవరు సువార్థికులు రావడానికి వీల్లేదు. చైనా క్లోజ్ అయిపోయింది కదండి. ఎప్పుడైతే కమ్యూనిజం వచ్చిందో కదండి, మొత్తం స్వార్థీకరణ బంద్ అయిపోయింది. నార్త్ కొరియాలో స్వార్థ అనే మాట రావద్దు. ఎవరైనా బైబిల్ కనబడితే వాళ్ళని తీసుకుపోయి జైలు వేస్తారో, ఆ తర్వాత కనబడరు వాళ్ళు అంతే కదా. ఈ విధంగా కొన్ని దేశాల్లో మరి సువార్త చేయలేరు. అన్ని డోర్స్ అన్నీ క్లోజ్ అయిపోతున్నాయి. అయినప్పటికీ కొన్ని దేశాలు ఇంకా సువార్త ప్రకటింపబడటానికి ఓపెన్గా ఉన్నాయి. కనుక దేవుని బిడ్డ మనం ప్రార్థన చేయాలి, మనం ముందుకు వెళ్ళాలి. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. మన హృదయంలో మనకు ఎల్లప్పుడూ స్వార్థీకరణ మిషన్స్ అనే హృదయంతో మనము ముందుకు వెళ్ళాలి. ఆ విధంగా మనం జీవించాలి. అనేకులను దేవుని మార్గంలోకి మనము నడిపించాలి. దేవుడి కొద్ది మాటలను దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ వెరీ మచ్.